మరి నర్సరావుపట్నం బాలానగర్ ఓటర్ లైన్లో చిన్నారి పెంట్యాల ఆరాధ్య అనే అమ్మాయి 15వ తేదీన చనిపోవడం జరిగింది. అమ్మాయికి అంతకుముందు 15 రోజుల నుంచి కూడా మరి జ్వరం మరి రక్త విరేచనలు కావటం వల్ల అమ్మాయిని లోకల్ హాస్పిటల్ చేర్చడం జరిగింది. లోకల్ హాస్పిటల్ చేర్చినప్పుడు వాళ్ళు రక్త నమూనా పరీక్షిస్తే డెంగ్యూ పాజిటివ్ రావడం జరిగింది. దానివల్ల తల్లిదండ్రులు భయపడి విజయవాడ ఎయిమ్స్ హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. విజయవాడ ఎయిమ్స్ హాస్పిటల్ దాదాపు 15 రోజులు అక్కడే ఉన్నారు. మరి వ్యాధి నిర్ధారించడానికి వాళ్ళు రక్త నమూనాలు సేకరించారు. అమ్మాయి 15వ తేదీన చనిపోయిన తర్వాత 2 రోజుల క్రితం మరి బర్డ్ ఫ్లూ పాజిటివ్ అని వారు నిర్ధారించడం జరిగింది. అది తెలుసుకున్న తర్వాత వైద్య అధికారులు డిఎంహెచ్ఓ గారు వీళ్ళందరూ కూడా కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యుల యొక్క రక్త నమూనాలు కూడా సేకరించడం జరిగింది. దీని మీద సమగ్ర విచారణ జరిపి రాబోయే కాలంలో బర్డ్ ఫ్లూ అనేది రాకుండా చేయడానికి ప్రభుత్వ అధికారులు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ప్రభుత్వ అధికారులు అదేవిధంగా లోకల్గా ఎమ్మెల్యే నేను కూడా ఈ కుటుంబానికి అండగా ఉంటాము. ఈ సమగ్ర విచారణ చేసి దీన్ని గవర్నమెంట్కి ఫైల్ సబ్మిట్ చేస్తాను. తప్పనిసరిగా కుటుంబానికి న్యాయం చేద్దాము. రాబోయే కాలంలో బర్డ్ ఫ్లూ అనేది లేకుండా చేద్దామని చెప్పి మరి అనుకోకుండా ఈ సంఘటన ఎదురైంది కాబట్టి ఆ కుటుంబానికి మా ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ప్రభుత్వం పూర్తిగా దీని మీద అండగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ కుటుంబానికి పూర్తిగా మద్దతు తెలుపుతున్నారని చెప్పి తెలియజేస్తున్నాను.